తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. మరి ఇక రపరప ముచ్చటలకు ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కథ అంటే మానేపల్లి జ్యువెలర్స్ పెద్ద మనిషి ఆముగ్దారి గోపీకృష్ణుని పట్టుకొచ్చిన. ఇక మరి సార్ కాడికి ఎందుకు వచ్చిండు ఏంది ఏం కథ కావచ్చు. ఇక బంగారం షాపులో దొరబడ్డేంది మా నర్సయ్య తాత అనుకుంటురా. ఇక మరి ఇప్పుడు దునియా మీద బంగారం కథ నడుస్తుందిలా. ఇక మరి యాదాద్రి భువనగిరి అదిగదిగో స్వర్ణగిరి, యాదాద్రి భువనగిరి అదిగదిగో స్వర్ణగిరి, ఏడుకొండల ఎంకన్నా నడచి వచ్చెనా, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచెనా, కోరుకున్న కోరికలకు కొదువే లేదంట, స్వామివారి దర్శనానికి సెలవే లేదంట, రండి కదలండి ఓ ప్రజలారా, మీ బాధలన్నీ చెప్పుకోండి మనసారా. ఇక ఈ కథ కూడా ఏందో ఇప్పి చెప్తా సారు శనార్థి. ఇక ఇప్పుడు ఏమి లేదు సారు, నర్సయ్య తాత మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణయ్య కాడికి ఎందుకు వచ్చిండు ఏంది ఏం కథ అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని పూజించాలంటే బంగారంతో పూజించాలి అంతేనా. ఇక మరి బంగారం కూడా ఎక్కువ ధరించేది అంటే మన భారతదేశంలో. మరి ఇప్పుడు ఎట్లా సారు బంగారము ధర కొండెక్కి కూసుంది. ఈ గాడి నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే నేను వచ్చింది కూడా గాడికెళ్ళే కాబట్టి బంగారం ధర కొండెక్కి కూసుంది, దిగుతలేదు. మరి ఇప్పుడు సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితి ఉందా లేదా, అసలు ఎట్లా? కొండెక్కి కాదండి, దానికన్నా ఇంకేదైనా పెద్ద పదం అంటే ఇంకా పెద్ద పదమే వాడాలి. ఎందుకంటే గత 4 నెలలు చూస్తే బంగారం దాదాపు 30% నుంచి 35% వరకు పెరుగుదల జరిగింది. అది ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి ఇట్లా జరగడం. అంటే నార్మల్ గా బంగారం అనేది సహజంగా పెరుగుతుంది, ఏడాదికి ఇంత పెరగడం, 2 ఏళ్లకి ఇంత పెరగడం అనేది సహజంగా పెరగడం. కానీ ఉన్నట్టుండిగా ఇంతగా పెరగడం అనేది చాలా మందికి ఒక ఇది. అండ్ బంగారం ఎక్కడ పెరిగినా ఎక్కడ రీటైల్ సెక్టర్ లో పెద్దగా ఇబ్బంది జరగదు, కానీ మన ఇండియాలో మాత్రం చాలా పెద్ద ఇబ్బందే. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత బంగారు అమ్మకాలు ఎక్కడ ఉండవు. మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా మన ఇండియన్ దాంట్లో చాలా ఎక్కువ. సో యాక్చువల్ ఫస్ట్ కారణం ఏంటి అని తెలుసుకుందాం. ఇది ఎలా ఉందంటే అక్కడ అమెరికా చైనా గొడవకి మొత్తం ఎకానమీ అంతా కూడా ట్రేడ్ వార్ కి మనందరం కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. సుంకాల సురుకు షేర్ మార్కెట్ షేక్ అయిందంట. ఇది మామూలుగా అందరికి అర్థం అవ్వాలంటే చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి కొద్దిగా దాచిపెట్టుకుంటారు. మనం ఏం దాచిపెట్టుకుంటాం, బంగారం దాచిపెట్టుకుంటాం, ఎప్పుడైనా కష్టకాలంలో పనికొస్తుందని దాచిపెట్టుకుంటాం. అట్లనే పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అంటే బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇదేంటి, డాలర్లో పెడితే పెట్టుబడి పెడితే డాలర్లో విలువ ఎక్కువ వస్తుందని ఇన్ని రోజులు ఉంది. కానీ ఇప్పుడు అమెరికాలో జరిగే ఈ రకరకాల వంటి విషయాలు, ట్రంప్ వచ్చిన తర్వాత అందరికీ డాలర్ పైన నమ్మకం అనేది పోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ బ్యాంక్స్ కానీ దేశాలు కానీ బంగారం కొని రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు, అంటే బంగారం జమ చేసి పెట్టుకుంటున్నారు. అయితే దానికన్నా బంగారం కింద ఒక విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఇంటర్నేషనల్ లో. ఎందుకంటే ప్రొడక్షన్ అంతే ఉంది కానీ కొనుగోదారులు చాలా మంది పెరిగిపోయారు ఇంటర్నేషనల్ లో. దానికన్నా బంగారం ఖరీదు పెరుగుతూ వస్తుంది. అంటే బంగారం ఖరీదు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఇంటర్నేషనల్ లోనే పెరగడం. సో దాని వల్ల ఇండియన్ లో కూడా చాలా బిగ్ ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ప్రభుత్వము కొన్ని నెలల కింద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది 9%. ఆ 9% ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అదే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించకుంటే మాత్రం బంగారం ఇంకా 10,000 రూపాయలు ఎక్కువ ఉండే ధర. సార్ మరి ఇప్పుడు బంగారం ధర మొత్తం మొగులెక్కింది, కొండ మీదకి పోతుంది. ఇప్పుడు రాకెట్ కంటే ఎక్కువ ఐస్ స్పీడ్తో ఉరుకుతుంది. మరి ఇప్పుడు రేపు ఏదో మళ్ళీ 56,000 కూడా కావచ్చు అనేది కూడా గుసగుస సోషల్ మీడియాలో కూడా కూస్తుంది. ధర తగ్గేనా? ఎందుకంటే మరి ఆగుదాం అన్నట్టుగా కొంతమంది ఏదో మళ్ళీ ఇప్పుడు ఉసిగొలుపుతున్నారు సోషల్ మీడియాలో. అయితే కొంతమంది సామాన్యులు ఏమనుకుంటారు, రాసంటోళ్ళు ఇంకో 6 నెలలు అయితే మన బంగారం ధర తగ్గుతుందట, 56,000 వస్తుందట అనేది కూడా గుసగుస పడుతుంది. నిజమేనా? ఇది అవుతుందా? అంటే నార్మల్ గా సహజంగా పెరుగుదల వచ్చింది అనుకోండి, తగ్గే అవకాశం ఎక్కువగా ఉండదు. ఉన్నట్టుండిగా 30,000 35,000 రూపాయలు పెరిగింది కాబట్టి ఇంకా ఎంతవరకు పెరుగుతుందో కూడా ఆగి చూడాల్సిందే. ఎందుకంటే నిన్న సాయంత్రంకి 1,00,000 అనుకున్నాము, ఇవాళ 1,02,000 దాటేసింది. ఇక అది ఏమవుతుంది, వచ్చే వారం వరకు 1,05,000 పోవడం అనేది కూడా పెద్ద విచిత్రం ఏం కాదు. అయితే ఇలా పెరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇంటర్నేషనల్ ఒప్పందం వచ్చింది, అమెరికాకి చైనాకి ఒప్పందమై వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ తీసేశారు, తప్పకుండా ఒక
ఒక యూటర్న్ అనేది తీసుకుంటుంది బంగారం. మళ్ళీ ఒక ఎంట్లో ఎలా పెరిగిందో ఒక 10 to 15% అయితే తగ్గుతుంది. కానీ మళ్ళీ పూర్వం ఆ 70,000 రేటుకి వచ్చేది మాత్రం కష్టమే. ఎంత తగ్గినా మళ్ళీ ఒక 10-15% తగ్గే అవకాశం ఉంటుంది. సారు మరి ఏమో కానీ ఒక ముచ్చట మాత్రం అడగాలి. స్వర్ణగిరి 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 అనేది ఇప్పుడు మోతమవుతుంది దునియాలో. మరి స్వర్ణగిరి అంటే దేవుణ్ణి మొత్తం బంగారంతో తయారు చేయించి ఆడ కట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే దేవుడు కళలో వచ్చి చెప్పిండా? మనం చేసింది ఏం లేదండి, అన్ని ఆయన చేయించుకుందే. ఆయన మనందరి అదృష్టం, ఇక్కడ రావాలనుకున్నాడు, ఇక్కడ వచ్చారు. మనందరి అదృష్టం అది. సో కొన్ని అనుకుంటాము జరగవు, కొన్ని అనుకోము జరిగేస్తాయి. అది అంతే, అది దైవ నిర్ణయము. అది ఆయన చేయించుకోవాలనుకున్నారు, చక్కగా ఆ విధంగా జరిగింది. ఇక మరి ఎట్లా సారు, మరి ఇప్పుడు రేపు మరి ఇప్పుడు బంగారం 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 అని ఇప్పుడు ఆడబిడ్డలకేమో పండుగలకు పబ్బాలకు పెండిలకు పేరంటాలకు బంగారం పెట్టుకొని పోవాలన్నాయి. ఇప్పుడు బంగారం లేకపోతేనేమో ఏముంది అమ్మా పెయ్యి మీద ఒంటి మీద ఏది లేదు, ఉత్తగానే వచ్చింది బోడగా అనేది గుసగుస నడుస్తుంది. మరి ఈ బంగారం ఏం కొండకి ధర ఇట్లా అయిపోయాయి. మరి మేనపల్లి జ్యువెలర్స్ పేరు మీద మరి మీరు ఈ షాపు అంటే ఇప్పుడు బంగారం షాపులు కూడా బొచ్చడు ఉన్నాయి. ఇప్పుడు బయట షాపులకు మీ షాపులకు తేడా అయింది. ఏం చెప్తావు? సామాన్యుడు కొనే పరిస్థితి లేకపోయా, ఎట్లా? ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేయాలని ఆలోచనతో కొట్టు పెడతాడు. అయితే బంగారం ఇలా పెరిగిపోయేసరికి అందుబాటులో లేకుండా జరిగిపోతుంది. సో చాలా మందికి ఏంటి, శుభ కార్యక్రమం ఉంది, పెళ్లి ఉంది, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తప్పదు. అయితే 100 గ్రాముల దగ్గర 70 గ్రాములు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో ఎంత వస్తే అంత. సో దీనికి ఎలా అందుబాటులో తేవాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఇవ్వాలని మానేపల్లి జ్యువెలర్స్ ఫస్ట్ నుంచి ఆలోచించేది ఏంటి, ఒక చక్కటి నాణ్యత, ఒక లైట్ వెయిట్. అంటే పనితనంలో ఎన్నో కొత్త కొత్త మార్పులు వచ్చాయి. సో 100 గ్రాముల వస్తువు 60 గ్రాముల్లో చేయడము, 100 గ్రాముల వస్తువు 50 గ్రాముల్లో చేయడము, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీతో ఆభరణాలు తయారు చేసి ఇవాళ ఒక పెద్ద హారం ఉంది, ఒక పెళ్లికి సంబంధించిన హారము, నెక్లెస్, చోకరు, గాజులు. ముందు 350 గ్రాములు లేని ఒక సెట్ వచ్చేది కాదు, వెడ్డింగ్ సెట్. ఇవాళ ఒక 100 గ్రాముల్లో కంప్లీట్ వెడ్డింగ్ సెట్ ఇస్తున్నాము. సో ఇది ఏమవుతుంది, కస్టమర్లు కొనే వాళ్ళకు కూడా వాళ్ళ అందుబాటులో బడ్జెట్ లో కావాల్సిన అన్ని ఆభరణాలు వేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కొత్త కొత్త డిజైన్ లో ఇప్పుడు రాబోయేది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ వస్తుందంటే రకరకాల ఆఫర్లు, రకరకాల డిజైన్లు స్టార్ట్ చేస్తాం. సో ఈసారి అక్షయ తృతీయ బుకింగ్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పాలి, ఎందుకంటే సడన్ గ్రోత్ ఇన్ దట్. బట్ కొత్త వెరైటీ అండ్ కొత్త కలెక్షన్ అండ్ ఆఫర్స్ అయితే మానేపల్లి ముందుకు వచ్చి తీసుకురావడం జరిగింది. సో పెళ్లి నగల్లో ఇప్పుడు చాలా కొత్త కలెక్షన్ స్టార్ట్ చేశాము. రైట్ ఫ్రమ్ చోకర్స్, హారమ్స్, గాజులు, అంటే పెళ్లికి సంబంధించిన అన్ని నగల్లో తక్కువ తూకంలో అందుబాటులో ధరలో ఉండే విధంగా డిజైన్ చేశాం. సార్ మరి మొత్తానికి ఇక మరి ఇప్పుడు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు గిరాకీ కూడా జర కొద్దిగా వెనక ముందు అయినట్టుగా కొడుతుంది, గిరాకీ కూడా చల్లగైనట్టు కొడుతుంది. సారు మరి ఇంతమంది ఉన్నారు జీతగాన్లు, వీళ్ళకి మరి పైసలు ఎడికేళ్ళు తెచ్చిస్తావు, ఎటువంటి సంగతి ఏంది ఏం కదా? మరి మునుపటి లెక్క ఏడాదినే 30,000 పైసలకు పెరిగింది. అంటే ఏడాదినా 3 నెలల 4 నెలల్లోనే 30,000 పైసలకు పెరిగింది. అగో సారు కూడా అంటుండు. మరి ఇప్పుడు ధర లేకపోయా, మరి వీళ్ళని ఏం చేస్తావు? వాళ్ళకి జీతం ఎడికేళ్ళు తెచ్చిస్తావు. అయితే ఇక్కడ ఏంటంటే ఆభరణాలు వ్యాపారము ముందు కనిపించేది అంతే కాదు, దీని వెనక వేరే ఒక పెద్ద సంఘమే ఉంది. ఆచార్యులు ఉన్నారు, కారీగర్స్ ఉన్నారు, విశ్వకర్మ సంఘాలు ఉన్నాయి, వేల మంది, లక్షల మంది కుటుంబాలు దీని మీద ఉన్నాయి. సో ప్రపంచంలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు అంటే మొదటిగా పేరు వినిపించేది తయారీ అంటే ఇండియా. ఎందుకు, ఇక్కడ నుంచి వందల సంవత్సరాల నుంచి దానిపైన డిపెండ్ అయి ఉండి అదే వృత్తిలో చేసుకున్న వేల మంది, లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఇబ్బంది ఇప్పుడు, ఎందుకంటే వ్యాపారం అనేది రొటేట్ అవుతే అంత బాగుంటుంది. ఈ రేట్ ఇలా పెరగడానికి ఖచ్చితంగా అదొక బ్రేక్ అవుతుంది. ఒక 30-40% ప్రైస్ బిజినెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది అందరి ఇంపాక్ట్ ఉంటుంది. సో కోరుకునేది ఒకటే, ఎంత త్వరగా కరెక్షన్ వచ్చి మళ్ళీ అందుబాటు రేట్లో బంగారం వస్తే అందరూ కొనవండి, మామూలుగా ఉంటుంది వ్యాపారం కూడా అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ట్రంప్ సార్ వచ్చి అంత షేర్ మార్కెట్ షేక్ చేసిండు, రూపాయి విలువ పడగొట్టిండు, బంగారం ధర మొత్తం ప్రపంచ దేశాలకు సుంకాలు పెట్టి సురుకు పెట్టించి ఈ కథ నడిపించిండు. మరి ఇప్పుడు ఆయన అంటుండట జోడన్ కూడా జోడన్ కూడా బైడెనా జోడనా ఏదో ఉండే నాకేం వస్తలేదా, ఈయన కూడా వలసవాదినా ఏంది అన్నట్టుగా అనుమానం ఉందట. మరి వలసవాదులను ఎలగొట్టుడు, చట్టాలు తెచ్చుడు, ఈ సుంకాలు పెట్టుడు, ఇదంతా అయింది. మరి పుసుకున్న ట్రంప్ మారితే ఇక అమెరికాలో కూడా అందరు ధర్నాలు రోడ్ల మీదకి వచ్చినాడు మొత్తం అందరు.
కదా, పుసుక్కున ఆయన తీసేస్తే ఏమన్నా కథ ఏమన్నా కొద్దిగా ఏమన్నా బంగారం చిన్నదండి. ఎప్పుడైనా అందరు కలిసి ఉంటే అన్ని బాగుంటాయి. సో ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తే చైనా పైన అంత ట్యాక్స్ స్ట్రక్చర్ పెంచారు, ఇంత ఇంపోర్ట్ డ్యూటీ అని పెంచారు. ఇప్పుడు ఏ రంగంలో ఉన్న ఏ వస్తువులన్నా ఎక్కువ తయారీ చైనాలోనే జరుగుతుంది. తక్కువ ధరలు కావాలన్నా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా చైనాలో జరుగుతుంది. సో ప్రాక్టికల్లీ యుఎస్ కూడా వితౌట్ ఎ సపోర్ట్ ఆఫ్ చైనా ఇట్ కెనాట్ సర్వైవ్. సో ఖచ్చితంగా మ్యూచువల్ గా అండర్స్టాండ్ చేసుకొని కాంప్రమైజింగ్ రావాల్సిందే. మళ్ళీ ఈ ట్రేడ్ వార్ అనేది ఎండ్ రావాల్సిందే. అది ఎప్పుడు వస్తుందని ఆగి చూడాలి. ఆ వచ్చే వరకు ఈ రేట్ అనేది పాజిటివ్ ట్రెండే ఉంటుంది. అండ్ బంగారు ఆభరణాలు కానీ కొనే వాళ్ళకు కూడా ఒక సలహా ఏంటంటే, నేను ఇప్పుడు కొన్ని ఒక 3-4 సంవత్సరాల వరకు తీసేదే లేదు, ఉట్టి కొని పెడుతున్నాను అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ఇంకా బాగా పెరుగుతుంది. ఇదే కానీ టెంపరీగా ఇవాళ డబ్బులు ఉన్నాయి, నేను తీసి పెట్టుకుంటాను ఒక నెల రోజుల వరకు అన్నప్పుడు మాత్రం ఈ ప్రైస్ లో ఎంట్రీ అవ్వకపోవడమే గుడ్. ఎందుకంటే ఎప్పుడైనా ఎనీ మూమెంట్ ఇట్ కుడ్ టేక్ అన్న కరెక్షన్ అనేది చెప్పాలి. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొనుక్కోవచ్చు. ఒక షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం కొద్దిగా ఆగి చూడాల్సిందే. ఇక ఇది ఇక మరి కొండెక్కిన బంగారం ధర గురించి ఇక మరి మానపల్లి జ్యువెలర్స్ పెద్ద మనిషి ఎండి సారు ఇక మరి ఈ రకంగా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దుకాణంలో ఉన్న పంజగుట్టలు ఉన్నా ఇక మరి కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. మరి ఈ కస్టమర్లు ఏం చెప్తారో ఏం కథ ఎల్లాకనే పోయినా బాబు ఆమె అయ్యో ఈ పుసుకున్న ఈ బంగారం ధర ఏమన్నా అంటే మరి బయట పడితే ఇంటికాడ పంచాయతీ పెట్టుకుంటారో ఏం కథ అనేది కూడా వచ్చింది. మరి అట్లా కొండెక్కింది బంగారం ధర. సారు మరి ఇప్పుడు ఇంకేం చెప్తావు? మరి ఇప్పుడు ఈ బంగారం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు రేపో మాపో నేను బిడ్డ పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మనవరాలకు ఇంత బంగారం పెట్టాలి, కొడుకుదో మనమందో మనవరాదో పుట్టినరోజు ఇంత బంగారం పెట్టాలి. మరి గసవంటోళ్ళకు ఏం చెప్పదలుచుకున్నావు? అసలు ఎట్లా ఈ బంగారం వచ్చి ఇప్పుడు ఇండ్లలో పంచాయతీ పెట్టింది, బంగారం ధర పెరిగి వాళ్ళకి ఏం చెప్తావు లాస్ట్కు ఆఖరి ధరకు? ఒకటండి, ఇప్పుడు అవసరం ఉంది, కంపల్సరీ కావాలి అంటే కొనుక్కోవడము, కార్యక్రమాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవడం. అంతేగాని అవకాశం ఉంది కొద్ది 2 నెలల తర్వాత ఇబ్బంది లేదు అంటే ఆగి తీసుకోవడంలో కూడా తప్పేమీ లేదు. కానీ ఓవరాల్ గా ఎప్పుడన్నా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడైనా లాభపడతారండి. ఎందుకంటే కొని ఇప్పుడు అమ్మేది కాదు, ఒక 2-3 సంవత్సరాల వరకు ఇంట్లోనే పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో ఒక రేట్ అనేది బాగా పెరగడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక బెనిఫిట్ లోనే ఉంటారు. సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఇక మరి ఇలా జీతగాళ్ళని కూడా అడుగుతా, మరి నిర్ణయాల అంటే నిర్ణయాలే కదా ఈ బంగారం ధర అంటే 4 నెలల సార్లు పెరుగుతుంది, కాకపోతే ఇప్పుడు 1,00,000 దాటింది. వాళ్ళని కూడా అడుగుతా ఏం చెప్తారో ఏంది ఒకసారి ఇందాం. మరి ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు బంగారం ధర పెరిగే మరి ఇప్పుడు గిరాకీ మీకు తగ్గిందా? మరి మీకు కూడా పొట్టబాటు వెళ్ళాలన్నా మరి గిరాకీ తక్కువైతే మరి సార్ మాత్రం ఏం చేస్తాడు? మరి అందుకనే మరి గిరాకీ తగ్గిందా ఏం చెప్తున్నారు? కస్టమర్లు వస్తున్నారు, అప్పట్లోకి వస్తురా తగ్గిరా? వస్తున్నారు, రెగ్యులర్ గా వస్తున్నారు. ఓల్డ్ కస్టమర్స్ వస్తున్నారు, తీసుకుంటున్నారు, పర్చేసింగ్ అవుతుంది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి, ఎక్కువ కస్టమర్స్, ఇంకా చాలా మ్యారేజెస్ ఉన్నాయి కదా, పర్చేసింగ్ వస్తున్నారు. అదే మరి ఇప్పుడు ధర పెరిగింది కదా, బంగారం ధర పెరిగింది కదా, ధర పెరిగినా కూడా వస్తున్నారు, పర్చేస్ చేయాలంటే వస్తున్నారు, కంపల్సరీ తీసుకుంటున్నారు. ఏది ఏమన్నా కానీ నేను మాత్రం బంగారం కొనాలన్న ఆశ మీద ఉన్నదట. ఇక మరి ఈ రకంగా మరి బంగారం మీద మాత్రం వాళ్ళకు ఉన్నది. ఇక మరి ఇది కథ మొత్తానికైతే మానపల్లి జ్యువెలర్స్ లో మీ నర్సయ్య తాత అడుగు పెడితే బంగారం భాగవతం అంతా ఈ రకంగా ఉన్నది. మరి ఇక అంతర్జాతీయ కథ ఏంది, ఇప్పుడు ప్రపంచ దేశాల సుంకాల సురుకు ఏంది, ఇక మరి షెడ్డో పడో 10 పరకో ఉంటే జర్ర కొనిపెట్టుకొని మంచిది, లేకపోతే మళ్ళీ